హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్పుగా ఉప్మా రవ్వ తీసుకున్నాను. దీనితో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసుకున్నాము. చుడువలాగే ఉంటుంది, కొంచెం మిక్చర్ టైపు. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పడుతుంది. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా కూడా మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో ఈ రవ్వను వేస్తూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఇలాగే మూసేసుకోవాలి. 10 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడింది. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి తీసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా. పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి. కొన్నిగా వేస్తూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఒక అరకప్పు వరకు వాటర్ పడినాయి. ఇలా సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక హోల్స్ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇలా కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, ఇలాంటి దాన్ని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. తర్వాత తీసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. వేడైపోయింది కదా, డైరెక్ట్ ఇందులోనే ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా వేగింది కదా, ఇంకో సైడు ఇలానే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగింది కదా, తీసేసుకుందాము. ఇలా హోల్స్ ఉన్న దాంట్లో తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది.
ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇలాగే వేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకున్నామో అంతే కూడా మొత్తం ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. కానీ ఇలా రెండు సైడ్లు కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్లో కూడా వేగింది, తీసేసుకుందాం ప్లేట్లోకి. మనం పిండి ఎంత తీసుకున్నామో మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. అరకప్పు పల్లీలు తీసుకుందాం. ఇలా కొంచెం పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి కదా, ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే అరకప్పు వరకు పుట్నాలు తీసుకున్నాను, ఇవి కూడా వేయించుకోవాలి. ఇవైతే మనకు త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ సమయం పట్టదు. పుట్నాలు కూడా వేగాయి, కొంచెం కలర్ వచ్చాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకుందాము గిన్నెలో. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు బాదాం తీసుకున్నాను. బాదాం ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి, ఇవి కూడా వేయించుకోవాలి. ఒక పావు కప్పు వరకు కాజులు కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను, ఇవి కూడా వేయించుకుందాము. ఇవి కూడా వేగాయి కదా, ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగాయి కదా, ఇలా వీటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగింది కదా, ఇది గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మిక్చర్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనకి చూసారా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు అంతా తీసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా అంతా కూడా వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా చేసామంటే ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే
మనకు రవ్వతో మిక్చర్ రెడీ అయిపోయిందండి. దీన్ని నామ్కిన్ కూడా అంటారు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. పిండి మనకు కొంచెం ఆరిపోతున్నట్టుగా అనిపిస్తే నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని చేసుకోవాలి. ఆరిపోదు, కొంచెం ఆరిపోయినట్టుగా అనిపిస్తే నీళ్ళు వేసుకుంటూ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు ఏమైనా పడితే వేసుకోవచ్చు. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.